హాస్టల్లో ఉండే పిల్లలకు బ్యాచిలర్స్కు ఒకసారి మనం ఈ చికెన్ పచ్చడి చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బోన్లెస్ చికెన్ 1 కేజీ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ఒక ప్యాన్లో వేసుకుని స్టవ్ పై పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ని కుక్ చేసుకునేటప్పుడు వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. నాన్ వెజ్ లవర్స్కి అయితే మాత్రం ఈ చికెన్ పచ్చడి అనేది చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఈ విధంగా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 కప్పు నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడికి నువ్వుల నూనె అయితేనే చాలా బాగుంటుందండి. ఒకవేళ నువ్వుల నూనె వద్దు అనుకుంటే కనుక వేరుశనగ నూనె వాడండి, అది కూడా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఆయిల్లో చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేంతలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి 2-3 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 10-12 వరకు లవంగాలు, 3 యాలకులు, 1 స్టార్ అనాస పువ్వును వేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, ఫ్రై చేయనవసరం లేదు. చూస్తున్నారు కదా, చికెన్ అనేది ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం దీనిలో 3 టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చికెన్ పచ్చళ్ళలోకి ఫ్రెష్గా రుబ్బింది అయితేనే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నది అస్సలు వాడొద్దు. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇక చికెన్ అంతా ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీనిలో మనం ముందుగా పొడి చేసి ఉంచుకున్న మసాలా పౌడర్, అలాగే 3 టీ స్పూన్స్ సాల్ట్, అలాగే 1/3 కప్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలాను ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి కుక్ చేయవలసిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిని బాగా చల్లారనివ్వాలి. ఇది అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నానండి. ఆ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పులుపు అనేది మనం తీసుకునే నిమ్మకాయ సైజుని బట్టి, ఆ రసాన్ని బట్టి ఉంటుందండి. చూసుకుని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పచ్చడి అనేది ఎంత చక్కగా రెడీ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇలాగే తినొచ్చు, లేదంటే ఒక 24 అవర్స్ ఇలా పక్కన ఉంచి తీసుకుంటే కూడా ముక్కకు ఉప్పు కారం అంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 24 అవర్స్ పక్కన పెట్టాను. నెక్స్ట్ డే నుండి మేము ఈ పచ్చడిని తినడం స్టార్ట్ చేసామండి. కానీ నేను ఇది ఆల్మోస్ట్ సగం పచ్చడి అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈ పచ్చడి అనేది బ్యాచిలర్స్కి, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.